సర్పంచ్ ఎన్నికలు జరపకపోవడం వల్ల గ్రామాలు వలకాడ్లుగా మారాయని ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. బల్బులు పెట్టేవాళ్లు లేరు, మురికి కాలువలు సాఫ్ చేసేవారు లేరని మండిపడ్డారు. ప్రజల అవసరాలను పట్టించుకునే నాదుడే లేడని 2 ఏళ్లుగా అభివృద్ధి కుంటుపడిందని వ్యాఖ్యానించారు. బిల్లులు రాక సర్పంచులు, ఉప సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, బకాయిలన్నీ వెంటనే చెల్లించి పోటీ చేసేవారిలో విశ్వాసాన్ని నెలకొల్పాలని కోరారు. లేడు, మురికి కాలువలు సాఫ్ చేస్తూ లేరు. గ్రామ ప్రజలకి ఏదైనా అవసరం ఉంటే పట్టించుకునే నాదులు లేడు. ఇవాళ చివరికి 15 ఫైనాన్స్ కమిషన్ నిధులు కానీ, పర్ క్యాపిటల్ నిధులు కానీ గ్రామ పంచాయతీలకు ఎన్నికలు లేకుండా, మండల జిల్లా పరిషత్లకు ఎన్నికలు లేకుండా రావు. కాబట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి నిధులు కూడా రావట్లేదు. 2 సంవత్సరాలకైనా ఇవాళ గ్రామ సచివాలయాలు, వార్డు మెంబర్లకి, సర్పంచ్లకి ఏదైతే ఎన్నికల కోసం ఏర్పాటు చేస్తుందో తక్షణమే జరిపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. 1, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు వాటికి కూడా తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీగా తెలంగాణ వ్యాప్తంగా ఈ ఎన్నికలు పార్టీ గుర్తు మీద జరిగే ఎన్నికలు కాదు. కాబట్టి ఇవాళ బీఫామ్లతో సంబంధం లేదు. కాబట్టి గ్రామంలో ప్రజల మధ్యలో ఉండి ప్రజల సమస్యలు పరిష్కరించే వాళ్లకు, ప్రజల ఆశీర్వాదం ఉన్న వాళ్ళకే వీళ్ళకి గెలిచేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఉన్నంతలో ఇవాళ మేము కూడా 25 ఏళ్ళుగా ప్రజాక్షేత్రంలో ప్రత్యక్షంగా ఉన్నవాళ్ళం. కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా మాకింత అంతో ఇంతో పరిచయాలు ఉన్నాయి. కాబట్టి అత్యధిక సర్పంచ్ సీటు గెలిపించుకోవడం కోసం మేము తప్పకుండా భారతీయ జనతా పార్టీగా ప్రయత్నించాం.